ఎన్టీవీ న్యూస్ పుల్కల్ మండల్ రిపోర్టర్ మల్లేష్ గౌడ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమంతటా రహదారులపై, గ్రామాల్లో, పల్లెల్లో ప్రజాపాలన ప్రచార రథాన్ని తిప్పుతూ కళాకారులతో కళా ప్రదర్శన చేయిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కళాకారుల వాహనాన్ని సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలోని ప్రజలు అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చకుండానే విజయోత్సవాలు ఏమిటంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసిందని అక్కడున్న గ్రామస్తులు ప్రజాపాలన కళాకారులను ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, సన్నవడ్లకు బోనస్, మహిళలకు 2500 రూపాయల పింఛన్ డబ్బులు ఏమయ్యాయి అని నిలదీశారు. ఆగ్రహించిన గ్రామస్తులు ప్రజాపాలన ప్రదర్శన చేస్తున్న కళాకారులను అక్కడి నుండి తిప్పి పంపించారు. చేసేదేమీ లేక కళాకారులు అక్కడి నుండి వెన్ను తిరిగి వెళ్లిపోయారు.